హలో హ్యాపీ వరల్డ్, వెల్కమ్ టు లివింగ్ ఛానల్. హలో కిడ్స్, ఈరోజు మనం ఒక స్టోరీ తెలుసుకుందామా? బుజ్జి కాకి నీతి కథల బండ. అనగనగా ఒక చిన్న విలేజ్ ఉందంట. ఆ విలేజ్ లో ఒక బుజ్జి కాకిమామ ఉండేదంట. అయితే ఆ కాకిమామ రోజు తన పని తను చూసుకోవడం మానేసి చెట్ల మీద కూర్చొని పక్క వాళ్ళని చూసి నవ్వుతూ ఉండేదంట. ఆహా, చూడండి చీమ ఎంత బద్ధకము, అదిగో దోమ ఎంత నీచం అంటూ ఎవరిని వదిలేది కాదు, అందరినీ ఏదో ఒకటి అంటూ ఉండేది. అయితే ఒకరోజు ఓ పెద్ద పావురం కాకి దగ్గరకు వచ్చింది. ఆమె చెప్పింది, బుజ్జి కాకి మంచి మాటలు మాట్లాడితే నిన్ను అందరూ ప్రేమిస్తారు అని అంది. అప్పుడు కాకిమామ ఒక చిన్ని నవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, నన్నెవరు ప్రేమించాలి, నాకు అవసరం లేదు అని అందన్నమాట. అంత ఈగోగా ఆన్సర్ ఇచ్చింది కదా. మరి ఏం జరిగిందో తెలుసా? 2 రోజుల తరువాత కాకిమామకి బాగా జలుబు వచ్చేసింది. నీకు తెలుసు కదా, కోల్డ్ చేస్తే ఎంత నీరసంగా ఉంటుందో, అలాగే కాకిమామ కూడా నీరసంగా అయిపోయాడు. తిండి పెట్టేవాళ్లే లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్లే లేరు, అందరూ దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడు కాకి తెలిసింది, నాకు ఎవరు ఎందుకు సాయం చేయలేదు అని. తన తప్పు తను అర్థం చేసుకుందన్నమాట. ఇక నుంచి ఎవరిని తక్కువగా చూడకూడదని నిర్ణయించుకుంది. ఇంకా మరుసటి రోజు నుంచి కాకిమామ ఎప్పటికీ మంచి మాటలు మాట్లాడుతూ అందరూ ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడన్నమాట. సో ఇందులో మోరల్ ఏంటి, నీటేంటి మరి? మంచి మాటలు మధురమైన మిఠాయి లాంటివి, అవి నిన్ను మంచివాడిగా మార్చుతాయి అన్నమాట. ఓకే, సో పిల్లలు, మీరు కూడా ఎప్పుడూ మంచి మాట్లాడుతూ ఉండాలి, పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.